యేసుతో అనుదినము నా పయనము సాగును. హలో ఫ్రెండ్స్, కృషితో నాస్తి దుర్భిక్షం అని మనం వింటూనే ఉంటాం. అంటే పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించగలము అని దాని అర్థం. నిజంగా చాలామంది కష్టం వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటారు, కానీ పట్టుదలతో వారు చేయాలనుకున్నటువంటి పనిని వారు చేయలేకపోవటం వలన చాలామంది ఈ రోజున డిప్రెషన్కి గురవుతూ ఉన్నారండి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి యేసు ప్రభు తీసుకున్న శ్రద్ధ మనం చూసినట్లయితే మన విషయం కూడాను యేసు ప్రభు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు అని మనం నిస్సందేహంగా నమ్మవచ్చు. అయితే మనలో పట్టుదల ఉండాలి. భర్తమయ్య అనేటువంటి ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన ఉండి యేసు ప్రభు వెళుతున్నటువంటి మార్గంలో తను ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చుట్టూ ఉండేటువంటి జనాలకి కొంత ఈసడింపు కలిగింది, వారికి కొంత డిస్టర్బెన్స్ అనిపించింది. కానీ అతడు పట్టు విలవకుండా, యేసు ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు, నాకున్నటువంటి ఈ గుడ్డితనం నుంచి నాకు విడుదల దయచేసి ఈ బాహ్య ప్రపంచాన్ని ఆనందంగా చూడాలి, అందంగా చూడాలి అనేటువంటి నా కోరికను నీవు మాత్రమే తీర్చగలవు అనేటువంటి ఒక ఆశయము తనలో ఉంది, ఆశ ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా పట్టుదల ఉన్నది. ఆ పట్టుదల కలిగినటువంటి భర్తిమయ్య అనేటువంటి వ్యక్తి, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని చెప్పినప్పుడు యేసు నిలిచి అతను తన యొద్దకు పిలిచి అతనికి ఉన్నటువంటి ఒక సమస్యను అడిగి తెలుసుకొని ఆ యొక్క గురుడితనాన్ని నుంచి విడిపించాడు, అతనికి నేత్ర దృష్టిని ప్రసాదించాడు. ఇందులో నుంచి మనం నేర్చుకునేటువంటి ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే, ఒకవేళ మీరు కూడాను పరిస్థితులు చేజారిపోయినప్పుడు, జీవితం అంధకారంగా మారినప్పుడు, బాహ్య సంబంధమైనటువంటి ఈ యొక్క కనుదృష్టి లేకపోవచ్చు, ఉండి ఉండవచ్చు, కానీ సమస్యలు అనేకంగా మనిషిని కృంగతీస్తూ ఉన్నాయి. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఈ రోజున ఆర్థిక సమస్యలే కానీ, సంబంధాలే కానీ, కుటుంబాల్లో వచ్చేటువంటి సమస్యలే కానీ, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఆ యొక్క దాంపత్య జీవితంలో వచ్చినటువంటి సమస్యల వలన చాలామంది విడాకులు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అర్థం చేసుకోవటానికి బదులుగా అపార్థం చేసుకుంటున్నారు. జీవితం అనేటువంటి ఈ యొక్క ప్రయాణాన్ని ఎక్కడో ఎక్కడ ముగించాలి అని చెప్పి ఆత్మహత్యకు పాల్పడుతున్నటువంటి సందర్భాలు మనం అనేకంగా వింటున్నాం. అయితే పట్టు విడవకుండా ఈ భర్తిమయ్య అనేటువంటి గుడ్డివాడు యేసు ప్రభు వస్తున్నాడు అనేటువంటి వార్త వినగానే ఎలాగైతే తన యొక్క భగ్న హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను దాటిపోవద్దనగానే యేసు ప్రభు ఆ స్వరాన్ని విని వెంటనే ఆగిపోయాడండి. ఆగిపోయి అతను నా దగ్గరికి రమ్మన్నాడు. అతని సమస్య ఏంటో తెలుసుకున్నాడు. వెంటనే అతనికి కనుచూపునిచ్చాడు. అతడు కూడాను యేసు ప్రభు వెంటే వెళ్ళినట్లుగా మనం దేవుని వాక్యమైన బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఈ రోజున అనేక మంది ఎక్కడో ఒక చోట జీవితంలో ఆగిపోయారు కదండి. నిరాశ, నిస్పృహ వాళ్ళ జీవితాన్ని మరి అంధకారంలో ముంచేస్తూ ఉన్నది కదా. ఒకవేళ అలాంటి పరిస్థితిలో మీరు కానీ ఈ సందేశాన్ని వింటున్నట్లయితే, కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టపడేటువంటి వారు లేదా పట్టుదలతో ఒక ప్రయత్నాన్ని ప్రారంభించినటువంటి వాళ్ళు ఆపకుండా ముందుకు సాగినట్లయితే ఆ దేవుడే మీకు సహాయం చేస్తాడు. యేసు ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు. ఈ లోకంలో ఏ సమస్యనైనా పరిష్కరించగలిగిన దేవుడు. ఎందుకంటే మనిషిని సృష్టించింది ఆయనే కాబట్టి ఆయనకి తెలియని సమస్య అంటూ ఏముంటుందండి. మనం ఆయనకి చెప్పుకోవాలి, పొందుకోవాలి, ఈ లోకంలో విజయవంతంగా జీవించాలి. అలాంటి గొప్ప జీవితం యేసుక్రీస్తులో మీరు పొందుకుంటారా? అలా పొందుకోవటానికే ప్రభు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. భూమి అంత నా కీర్తనం, నీవే నా ఆనందము, నీవే నా సర్వము.